కాబట్టి నేను చెప్తా ఉన్నా, నా ఓటమికి కారణం మా పార్టీ, మా పార్టీలో మా అన్ననే. మా నాన్నను కూడా ఇలా మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. నా బాస్ ఈ దేశంలో ఉండంటే ఒకడు కేసీఆర్. ఇంకా మా అన్న యొక్క కేటీఆర్ యొక్క అంటే స్వార్థపూరిత బుద్ధిని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పకనే చెప్పింది. ఇండైరెక్ట్గా సూతం అనలే తప్ప మిగతా అన్ని చేసింది కవిత. కాబట్టి కవిత సంచలనమైన ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ ఒక కుదిపినట్టు అయిపోయింది, ఒక ఊపు ఊపింది అనమాట. ఈ కుదుపు దెబ్బకు ఇలా పరిశానలో పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కవితను అనాలనా, కేటీఆర్ అనాలనా, కేసీఆర్ అనాలనా, పార్టీ ఇడిచిపెట్టి పోవాలనా? అసలు కవిత పార్టీ పెడితే ఏం చేయాలి? చాలామంది ఉన్నారు టికెట్లు రాని వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 ఉంటారు. 100% కవిత ఏం పెడుతుంది? టీఆర్ఎస్ అని పెట్టుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అని పాత పార్టీ పెట్టుకుంటుంది. పడతారు జనాలు. అట్లా ఏదో ఒకటి జరగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కవిత యొక్క సీరియస్నెస్ను అంటే ఈ అన్న చెల్లెళ్ళ యొక్క పోరాటం, ఈ ఆరాటాలు ప్రజలు ఎలా తీసుకుంటారు? నిజంగా ఇద్దరు నిలబడతారా, లేకుంటే ఇద్దరు గాలి కొట్టుకుపోతారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయి ఇంకో పార్టీ అన్న పుట్టుకొస్తుందా? మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ను బీజేపీలను రాష్ట్ర ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు, నమ్మే పరిస్థితిలో లేరు. ఏదన్నా ఒక పార్టీ వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అందులో బీజేపీలో నరేంద్ర మోడీ దెబ్బకు మొత్తం బీజేపీ అనే పేరు ఈ దేశంలో 2029 లేకుండా పోయే అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు, కానీ అంత సీన్ ఏం లేదు, అది కథమైపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. బీఆర్ఎస్ చూస్తే మొత్తం పనికిరాని రాజకీయాలు, ఉద్యోగాలు లేవు, భూములు లేవు, ఒక వ్యవస్థ కరెక్ట్ లేదు, ఇలా ప్రాజెక్టులు సక్సెస్ కాలేదు, ఏమి పర్మనెంట్గా గురుకులాలు కట్టలేదు, ఓ పాఠశాల కట్టలేదు, అనేకమైనటువంటి తప్పులు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, అవినీతిలో మునిగిపోయారు. కాబట్టి ఇలా ఖచ్చితంగా కవిత అన్నను వ్యతిరేకించి బయటకు వస్తే పార్టీ నిలబడేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయని చెప్తా ఉన్నా. ఆమెను షర్మిలతో పోల్వాల్సిన అవసరం లేదు. షర్మిల బయటకు వచ్చిన సమయం వేరు, కవిత బయటకు వచ్చిన సమయం వేరు. కవిత బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 16%. ఆల్రెడీ 2 సార్లు అధికారంలో ఉండి చిత్తుగా ఓడిపోయినటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చి కవిత సక్సెస్ కావడం ఈజీ. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత బయటకు వచ్చినటువంటి షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో తిరగడం వల్ల తెలంగాణలో పాతుకుపోయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఢీకొట్టి ఆమె రాలేకపోయింది. కానీ షర్మిల సర్వశక్తిని ఓడింది, చాలా నాలెడ్జ్ ఉపయోగించింది, అనేకమైన విషయాలు మాట్లాడింది, కేసీఆర్ పైన తిరగబడ్డది. షర్మిల యొక్క పోరాటాన్ని మనం తక్కువ అంచనా వేయలేము. షర్మిల సక్సెస్ కాకపోవచ్చు, కానీ కవితకు అవసరం లేదు. ఇలా పార్టీ పెడితే ఇక ఆశావాహులు మొత్తం వచ్చి టికెట్ రానోళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు బీఆర్ఎస్కు ధీటుగా పార్టీ నిలబడే అవకాశం ఉంది కానీ అని చెప్పి నాకైతే అర్థమవుతా ఉంది. ఇది నా సొంత అభిప్రాయం. మరి మీరు ఏమంటారు ఈ విషయాన్ని అనేది కూడా నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా 100% కవిత రాజకీయాల్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ తీసుకుంటే కూడా సక్సెస్ అవుతుంది, కానీ కాంగ్రెస్ ఒకవేళ ఆపినా కవిత బీఆర్ఎస్ వాళ్ళు కవితను దగ్గరికి దిగకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ పెట్టే అవకాశాలు అయితే 100% కనబడుతున్నాయి. మీరు అందరూ ఏవిఎం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రజలకు పంపండి. వాస్తవమైన పరిస్థితులు తెలిసే విధంగా మనము చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటా ఉన్నా. కవిత రాజకీయాల్లో మాత్రం సక్సెస్ అవుతుంది అన్నటువంటి ఏవిఎం యొక్క విశ్లేషణ. మీరందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా ఈ వాస్తవాన్ని కూడా వాస్తవం కదా కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి, ముందర తీసుకుపోండి. 100% అది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనే దాని మీద అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.